మార్నింగ్ ఎవ్రీవన్. మార్కెట్స్ స్లైడ్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ లో ఎక్స్పైరీ. సెన్సెక్స్ కాల్ ఆప్షన్ తీసుకుందాం. సెన్సెక్స్ 73,800 దగ్గర ఉంది. 73,800 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుందాం. $188 దగ్గర ప్లేస్ అయింది. 100 రూపాయలు లాస్ లో ఉంది. స్టాప్ లాస్ పెట్టుకుందాం ఒక 50 పాయింట్స్. 188 minus 50, 138. 138 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో సెన్సెక్స్ పైకి లింక్ ట్రై చేస్తుంది. ఇక నేను ట్రేడ్ ఏం తీసుకున్నానంటే సెన్సెక్స్ ఎస్టర్డే క్లోజింగ్ 74,000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ 500 గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఎస్టర్డే క్లోజింగ్ వరకు రావచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కిందికి రావచ్చు. సో ఇక్కడ నుంచి 73,800 నుంచి 74,000 వరకు రావచ్చు. అంటే ఇంకొక 200 పాయింట్స్ పెరగవచ్చు. అంటే మనకు 200 పాయింట్స్ పెరిగిందంటే ఆప్షన్స్ లో 100 పాయింట్స్ పెరుగుతుంది. 100 పాయింట్స్ నుంచి 22,000 రూపీస్ ప్రాఫిట్ ఇక్కడ మనము అర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, బట్ ఆయన కూడా పైకి వెళ్తుంది. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ లో ఉంది మన ట్రేడ్. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 150, మన స్టాప్ లాస్ వచ్చేసి 138, 148, ఇంకా 10 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఎస్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ తీసుకోవాల్సిన మూమెంట్ యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. మళ్ళీ ఒక 2 minutes అర్లీ ఎంట్రీ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ ఉంది, కాల్ తీసుకున్న ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది 55,000 బ్రేక్ అయ్యి 55,300 వరకు వెళ్ళింది. ఇమ్మీడియట్ గా 4 minutes లో 55,300 నుంచి 55,100 వరకు పడిపోయింది. 200 పాయింట్స్ పడిపోయింది. ఇక్కడ మనం కాల్ తీసుకోవచ్చు 55,100. సెకండ్ రేట్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో 1000 ప్రీమియం కి 1 లాట్ బై చేశాను. ఇది 55,000 బిలో 54,800 దగ్గర ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయ్యి 55,000 క్రాస్ చేసి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ 55,000 సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో 300 పాయింట్స్ పెరిగింది నాన్ స్టాప్. సడన్ గా 200 పాయింట్స్ పడిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ చేసింది.
సో మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇది పైకి వెళ్తుంది ఖచ్చితంగా, మళ్ళీ ఇక్కడ వరకు రావచ్చు. అంటే మనము ఈ 200 పాయింట్స్ క్యాప్చర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ ఇమ్మీడియట్ గా సెకండ్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 55,000 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. 55,500 వరకు వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ డౌన్కి వచ్చేస్తుంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మీద నా గెస్. చూద్దాం. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఒక 40 పాయింట్స్ 1000 బై చేశాను అంటే 40 పాయింట్స్ మైనస్ 960. 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ప్లేస్ అయింది. 400 మైనస్ లో ఉంది. ఇది మళ్ళీ కిందికి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మన ఎమోషన్స్ తోని బాగా ఆడుకుంటది. నిఫ్టీ అంతగా ఆడుకోదు ఎమోషన్స్ తోని. ఇది కూడా ఆడుకుంటుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ బాగా ఆడుకుంటుంది. $300 లాస్ లో ఉంది. 500. మూడు ఇండెక్సెస్ కూడా కిందికి వస్తున్నాయి. మన 960 స్టాప్ లాస్ హిట్ అవుతుందా అవదా? ఇది 55,000 వచ్చేటట్టుంది. మళ్ళీ ఈ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటా. సో 55,000 టచ్ అయితే మళ్ళీ మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా? యా, ఇంకొక 10 పాయింట్స్ స్టాప్ లాస్ మాడిఫై చేద్దాం. 950 పెట్టుకుందాం. సో ఇది వాళ్ళ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇది బ్రేక్ అయితే చేయదు కిందికి. సో ఇది టచ్ చేసినా కూడా మన స్టాప్ లాస్ హిట్ అవ్వద్దని 10 పాయింట్స్ మాడిఫై చేశాను. 960 నుంచి 950 పెట్టాను. ఇది ఇంకా కిందికి వెళ్తుంది. దీని నుంచి తప్పించుకోలేమనుకుంటా. 960కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 55,000 వరకు కిందికి వచ్చి భయపెట్టి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసి పైకి వెళ్తుంది.
ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. వావ్! మనము లాస్ట్ నుంచి ప్రాఫిట్‌లోకి వచ్చాము. 300, 400. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసి నెక్స్ట్ 55,500 వరకు వెళ్తుంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ కొంచెం 2-3 మినిట్స్ లో క్రాస్ చేసి స్లోగా ఈ 55,500 టచ్ చేసి మళ్ళీ అదే ప్యాటర్న్ లో మళ్ళీ కిందకి వచ్చేసి 330 వరకు ఈ 55,000 దగ్గర క్లోజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఒక 30 పాయింట్స్ వచ్చింది. స్టాప్ లాస్ 50 పాయింట్స్ పెట్టుకున్నాం కదా, 9,000 బై చేస్తాం, 950 పెట్టుకున్నాము. కనీసం 1:1 రేషియోలో అయినా కనీసం 50 పాయింట్స్ అయినా ప్రాఫిట్ తీయాలి. సో 40 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నాం. నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. ఎస్టర్డే లో ఎస్టర్డే లో దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందేమో చూద్దాం. సెన్సెక్స్ కూడా ఎస్టర్డే లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకు వెళ్తుంది. ప్రాఫిట్ వచ్చేసి 50 పాయింట్స్ అయ్యాయి. చూద్దాం ఇప్పుడు ఇంకా టైం ఉంది మనకి. ఇది ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ వరకు అయితే వస్తుంది. బట్ నిఫ్టీని కూడా చూసుకోవాలి. ఇది రివర్స్ ఏంటంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది. సో నిఫ్టీ రివర్స్ అయినా కూడా మనము ఎగ్జిట్ అయిపోవాలి. నిన్న మిస్టేక్ మళ్ళీ చేయద్దు. రెడీగా పెట్టుకున్నాము ఎగ్జిట్ అవ్వడానికి. ప్రాఫిట్ 16,700 అయింది. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ చేద్దాం. గ్రీడీకి వెళ్ళదు ఇక. ఓకే, నిఫ్టీ రెసిస్టెన్స్ క్రాస్ అయింది. చాలు, క్లోజ్ చేద్దాం. 1,500 ప్రాఫిట్ తీసాము. 1,000 బై చేసాము, 1,050 సేల్ చేసాము. 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఎస్టర్డే లో రెస్ట్రిక్షన్స్ తీసుకొని
అక్కడే ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ ఫిగర్ సైకలాజికల్ ఫిగర్ బ్రేక్ చేస్తుండొచ్చు. సో కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను సెన్సెక్స్ లో 74,000. సో 138 ప్రీమియం కి ఓకే ప్లేస్ అయింది ఆర్డర్. సో స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ. 138 ఇంటూ 20 అంటే 2600 మేబీ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటే మనకు 2600 2700 లాస్ అవుతాం. బట్ అప్పటి వరకు ఉండము. 1000 రూపీస్ ప్రాఫిట్, 1000 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ప్రాఫిట్ వచ్చి చెప్పలేము ఎంత వస్తుందో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. సెన్సెక్స్ ఇక్కడ 70 ప్యాటర్న్ ఫామ్ చేసి స్లోగా నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. 74,150 వరకు వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోదాం. నిఫ్టీ కూడా పైకి స్లోగా మూమెంటం ఉంది, సెన్సెస్ కూడా పైకి వెళ్తుంది. ఇవాళ ఇది హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, ఈ ప్యాటర్న్ లో వెళ్తుంది. సో సెన్సెక్స్ రిట్రేస్మెంట్ తీసుకుంది, సో వెయిట్ చేయాలి. మేబీ ఇది ఇలా వచ్చేసి మళ్ళీ ఇది 74,000 కింద బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ 74,000 బ్రేక్అప్ చేసి ఇలా వెళ్తుంది. సో we need to wait for some more time. నిఫ్టీ అక్కడే ఉంది. సెన్సెక్స్ 74,000 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ప్రాఫిట్ 1000 రూపీస్ దాటింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, సెన్సెక్స్ కూడా పైకి వెళ్తుంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం బెస్ట్ అనుకుంటాను. స్టాప్ లాస్ పెట్టుకోవాలి కదా, ఓకే. మళ్ళీ రివర్స్ అవుతుంది. $1,100 $1,200 దగ్గర ఉంది. ఒక స్పైక్ ఇస్తే ఎగ్జిట్ అయిపోదాం.
సో రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ట్రై చేస్తుంది, సెన్సెక్స్ కూడా ట్రై చేస్తుంది. ప్రాఫిట్ వచ్చి 1500 ఉంది. సెన్సెక్స్ బ్రేక్ చేసిన వెంటనే, రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన వెంటనే ఎగ్జిట్ అయిపోదాం. సెన్సెక్స్ ఎగ్జిట్ అయిపోయాను 1500కి. రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో 74,150 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది బ్రేక్ చేయకపోవచ్చు మేబీ, ఎందుకంటే నిఫ్టీ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్ చేయట్లే. బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ బ్రేక్ చేసి ఇక్కడే ఆగిపోయింది. సో ఇంతకన్నా పైకి పోదు అనుకుంటున్నాను. సో ఇవాళ మన థర్డ్ ట్రేడ్ లో కూడా ప్రాఫిట్ వచ్చింది 1500. సెకండ్ ట్రేడ్ లో కూడా ప్రాఫిట్ వచ్చింది 1500. సో ఫస్ట్ ట్రేడ్ లో 1000 లాస్ అయ్యాం. సో ఆల్ టుగెదర్ 3 ట్రేడ్స్ లో 3000 ప్లస్ 1000 మైనస్, ఆ నెట్ 2000 ప్రాఫిట్ ఇవాళ. సో ఇవాళకి ఎండ్ చేద్దాం, ఎందుకంటే 3 ట్రేడ్స్ అయిపోయాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye bye. See you tomorrow.